జస్ట్ ఇమాజిన్ మీకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక అపాయింట్మెంట్ కోసం డాక్టర్కి చూపించడం కంటే, కానీ మీకు ఆ అపాయింట్మెంట్ ఒక 1 ఇయర్ తర్వాత లేకపోతే ఒక 6 మంత్స్ తర్వాత దొరికింది అంటే మీరు ఏం చేస్తారు? అలానే సిమిలర్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ జర్మనీలో. ఇక్కడ చాలామంది అంటారు ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టము, నొప్పి తగ్గించుకోవడం కష్టం, అది ఇది అని. అసలు రియల్ సినారియో ఏంటి అండ్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్సూరెన్సెస్ ఉంటాయి, ప్రైవేటా పబ్లికా, ఏది బెటర్ అండ్ ఎట్లా ఆపరేట్ అవుతాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అందరు బాగున్నారా? నేను ఎక్దమ్ కిర్రాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఒకవేళ మాస్టర్స్కి అప్లై చేస్తుంటూ మీరు ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అండ్ మీకు లోన్ కావాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా హెడేక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవడం అండ్ కొలెటరల్ నాన్ కొలెటరల్ లేకపోతే ఇంకేం వేరే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలా బ్యాంకింగ్ సిస్టమ్ కాకుండా వేరే ఏ విధంగా మనం ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకోవచ్చు అన్న ప్రాసెస్ అవన్నీ తెలుసుకోవడంలో అండ్ ప్యారలల్గా మీ వీసా అండ్ మాస్టర్స్ అప్లికేషన్ చేయాలి అని అంటే అదొక పెద్ద హెడేక్. అది నేను ఫేస్ చేశా, కానీ నా సబ్స్క్రైబర్స్ ఆ హెడేక్ని ఫేస్ కాకూడదు అని చెప్పి ఈ వీడియో స్పాన్సర్ గురించి మాట్లాడబోతున్నా. దట్ ఈస్ జ్ఞాన్ధన్. జ్ఞాన్ధన్ ఏంటంటే మీరు వాళ్ళ పోర్టల్కి వెళ్ళి మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్గా అప్డేట్ చేస్తే మీకు అన్నట్టు ఒక పర్సన్ని అసైన్ చేసి అతను మొత్తం బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మీ ప్రొఫైల్ బట్టి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకొని కొలెటరల్ నాన్ కొలెటరల్ మీకేం ఆప్షన్స్ కావాలనేది కూడా మొత్తం కమ్యూనికేట్ చేసి వాళ్ళకి చెప్తే మీకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్లీ ఫ్రీ. మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. అండ్ ఆల్సో జ్ఞాన్ధన్ వాళ్ళు అనేది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా నెగోషియేట్ చేసుకుంటూ బెస్ట్ డీల్ అనేది మాట్లాడతారు మీకోసము. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి జ్ఞాన్ధన్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నా పర్సనలైజ్ది. సో జర్మనీలో మోస్ట్లీ పబ్లిక్ హాస్పిటల్స్ ఎక్కువ, అంటే గవర్నమెంట్ రన్ చేసేవి, అవి మంచి టాప్ క్లాస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళందరూ కూడా పబ్లిక్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అని అనుకుంటారు. అండ్ మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బై లా. మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ లేదనుకోండి, మీరు ఇన్సూరెన్స్ పైసలు కట్టట్లేదు, ఏం చేయాలంటే మిమ్మల్ని కాలేజ్ నుంచి కూడా తీసి పడేస్తారు. సో ఈ వీడియో మెయిన్లీ ఫోకస్డ్ టువర్డ్స్ స్టూడెంట్స్, కానీ మీకు ఇన్ జనరల్గా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎలా ఆపరేట్ అయితే ఇక్కడ ఇన్సూరెన్సెస్, ఎలా ఎవరు కట్టాలి ఫస్ట్ ఏంటి అనేసి ఇన్ని కూడా మనం. అండ్ ఆల్సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్సెస్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. సో మొత్తంగా చూడండి లాస్ట్ వరకు, మీకు మంచి ఐడియా వచ్చేస్తుంది హెల్త్ సర్వీసెస్ ఏంటుంటాయి, ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ అనేది. సో లెట్స్ స్టార్ట్ విత్ పబ్లిక్ ఇన్సూరెన్స్ అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఇక్కడ స్టూడెంట్ లాగా వస్తున్నారు అండ్ మీ ఏజ్ బిలో 30 ఉందనుకోండి, బై లా బై గవర్నమెంట్ రూల్స్ మీరు పబ్లిక్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోలేరు. సో మీరు డెఫినెట్గా మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్కే వెళ్ళాల్సిందే. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మీకు ఇలా ఒక కార్డ్ దొరుకుతుంది. కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్లో మీకు ఒక డిజిటల్ ఫామ్ అనేది డిజిటల్గా ఒకటి చూపిస్తుంది, ఒకటి వస్తుంది, ఒక డాక్యుమెంట్. మీరు ఒకవేళ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి నేను డాక్టర్ చెకప్కి వెళ్ళాను అనుకోండి, నేను జస్ట్ ఈ కార్డ్ అనేది చూపించేస్తే మొత్తం నా బిల్ అన్నీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ మై టెస్ట్ అన్నీ కూడా ఈ కార్డు చూపించేస్తే వాడు డైరెక్ట్ ఆ కార్డు తీసుకొని వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసేసుకొని నాకు కావాల్సిన చెకప్ అని చేసేసి నాకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చేసి పంపించేస్తాడు నాకు. కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డు ఉందనుకోండి, మీరు ఒకవేళ డాక్టర్ విజిట్ అయినా, మీరు టెస్ట్లకైనా ఏదైనా కానీ మీరు అమౌంట్ కట్టి తర్వాత ఆ అమౌంట్ని మీరు మీ ఇన్సూరెన్స్ వాడికి పంపించి క్లెయిమ్ చేసుకోవాలి. లేదు నేను ఇంత అమౌంట్ కట్టాను నాకు పంపియండి, అప్పుడు అతను అంత వెరిఫై చేసుకొని పంపిస్తారు. సో ఈ లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్లో. అండ్ అప్ఫ్రంట్గా మీరు అమౌంట్ అనేది పే చేయాలి. అండ్ ఇక్కడ హెల్త్ సర్వీసెస్ అనేది చాలా చీప్ అని అయితే అన్నాను, చాలా కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ. అండ్ మీరు అమౌంట్ ఎంత కడతారంటే, ఇప్పుడు నేను పబ్లిక్ ఇన్సూరెన్స్ నేను 120 to 130 euros వరకు కడతా, డిపెండ్ ఆన్ యువర్ ఏజ్. నేనైతే 130 euros కడతాను, నేను 25 అవ్వో కాబట్టి. ప్రైవేట్ ఏంటంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ 70 to 150 బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్. చాలా ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి ఏంటనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.
సో ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేది కొన్ని పాయింట్స్లో కొన్నిసార్లు చీపర్గా అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్గా చూస్తే పబ్లిక్ ఇన్సూరెన్స్ బెటర్. అండ్ మనం స్టూడెంట్స్ మనం ఒక కొత్త కంట్రీకి మూవ్ అవుతున్నప్పుడు దాని లాస్ ఏంటి, దాంట్లో ఏంటి, ఇంకొకటి ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా ఉంటుంది. ప్రతి హాస్పిటల్ ఇంగ్లీష్ మాట్లాడతారని గ్యారంటీ లేదు ఇక్కడ. సో మీకు లాంగ్వేజ్ కూడా కావాలి, ఆ లాంగ్వేజ్తో పాటు మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ అంటే కూడా పెద్ద హెడేక్ అవుతుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అందరూ ఇక్కడ స్టూడెంట్గా వస్తే బిలో ఏజ్ 30 డెఫినెట్గా ప్లీజ్ గో ఫర్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్. మీకు ఇనిషియల్గా అనిపించవచ్చు మీరు ఎక్కువ కడుతున్నారు అని, కానీ ఇన్ రిటర్న్ మీకు ఏమైనా జరిగితే ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్. అండ్ ఇక్కడ అంటారు యూజువల్గా మీకు ఒకవేళ నేను ఇందాక స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే మీకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారంగా డాక్టర్స్ అనేది అవైలబుల్ ఉండరు ఇమీడియట్గా. మీరు 6 months లేకపోతే 1 year వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. నేను అదే సిచ్యువేషన్లో నేను మల్టిపుల్ డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మల్టిపుల్ డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి అది మీ లక్ ప్రకారంగా కొన్నిసార్లు అది 1 year to 6 months రావచ్చు, 6 months నుంచి 2 months రావచ్చు, 2 months నుంచి 1 week or 2 weeks రావచ్చు, లేకపోతే నెక్స్ట్ డే కల్లా దొరకవచ్చు. అలా కొన్నిసార్లు జరుగుతాయి అలా. సో మీరు ఇక్కడ పేషెంట్గా ఉంటూ కొంచెం అందరికీ కాల్స్ చేసుకుంటూ నాకు ఇలా ఉంది, నొప్పిగా ఉంది ఏంటి అనేది చెప్తే వాళ్ళే మీకు అపాయింట్మెంట్ ఎతికిస్తారు. అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నా ప్రొవైడర్ వచ్చేసరికి డిఏకే. సో డిఏకే వాడికి నేను డైరెక్ట్గా కాల్ చేసి, అరే నాన్న నాకు ఇలా నొప్పి వస్తుంది, నాకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు చూడరా అంటే వాడే మీకోసం అపాయింట్మెంట్స్ ఎతికి చూసి ఓకే ఇక్కడ ఉన్నాయి ఖాళీగా వెళ్ళి కన్సల్ట్ అవ్వు అని చెప్పి ఆ సర్వీస్ హెల్ప్ కూడా చేస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు. సో మీరు హెసిటేట్ అవ్వకండి, మీకు నిజంగా పెయిన్ అవుతుంది, మీకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని అంటే డెఫినెట్గా కాల్ చేయండి. అండ్ మీకు ఒకవేళ మీరు ఏమైనా డాక్టర్ దగ్గర ఎమర్జెన్సీ కేసెస్ లాగా కూడా ఉంటాయి ఇక్కడ. సో ఏంటంటే మీరు అంబులెన్స్కి కాల్ చేసి 112కి కాల్ చేసి అరే నాకు నొస్తుంది, అన్బేరబుల్గా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా అంటే అంబులెన్స్ వచ్చి మీ కార్డ్ తీసుకొని ఫస్ట్ మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి చూసి మీకు చెక్ చేస్తుంది, లేదు ఇతను నిజంగా ఎమర్జెన్సీ కేసా కాదా. లేకపోతే ఒకవేళ మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్ ఎమర్జెన్సీ కేసెస్లోకి వెళ్ళి నాకు ఇలా వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు చెక్ చేస్తారు, వీటిది నిజంగా ఎమర్జెన్సీ కేసా లేకపోతే వీడిని కొంచెం ఆపచ్చా అనేది. లేదా ఆపచ్చు అని అంటే వాళ్ళు చెప్తారు, లేదు మీరు కన్సల్ట్ అవ్వాలి ఒక డాక్టర్కి, అపాయింట్మెంట్స్ కోసం మీరు చూసుకోండి అని. లేదు ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడ్మిట్ చేసి దానికి సొల్యూషన్ అనేది ఇచ్చి ప్రాపర్గా సాల్వ్ చేసి ఫుడ్ ఇచ్చి బెడ్ ఇచ్చి అన్నీ ఇచ్చి మీకు మొత్తం మీకు నయం అయ్యేంత వరకు చూసుకొని తర్వాత పంపిస్తారు. అండ్ దానికి వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఏంటంటే €0. ఎందుకంటే మీ దగ్గర పబ్లిక్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి. సో ఇంకొకటి నేను ఇందాక అన్నాను కదా, స్టూడెంట్స్ అబౌవ్ 30 వాళ్ళు ప్రైవేటే తీసుకోవాలి అని. అది ఓన్లీ డ్యూరింగ్ స్టడీ పీరియడ్. మీరు స్టడీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ని పబ్లిక్ ఇన్సూరెన్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. మీకు చెప్పాలి, నేను ఇలా వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, నాకు ఏజ్ 30 ఉంది అందుకే నాకు ఇవ్వలేదు, ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకుంటున్నా పబ్లిక్ ఇన్సూరెన్స్కి అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. యూజువల్గా ఆ ట్రాన్స్ఫర్ అనేది పబ్లిక్ టు ప్రైవేట్ ఈజీ, కానీ ప్రైవేట్ టు పబ్లిక్ అవ్వడం కొంచెం కష్టము ఇనిషియల్ డేస్లో. కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ ఏజ్ 30 యాజ్ అ స్టూడెంట్గా ఉన్నారంటే బై లా మీరేం చేయలేరు ఆ సిచ్యువేషన్లో. కానీ మీకు జాబ్ వచ్చిన వెంటనే, ఫుల్ టైం జాబ్ వచ్చిన వెంటనే మీరు వెళ్ళి చెప్పుకోవచ్చు మీ ఎంప్లాయర్తో మాట్లాడి, మీ వన్ ఆఫ్ ద వాళ్ళకి అసోసియేట్ అయిన పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్తో అసోసియేట్ అయ్యి జాయిన్ అయిపోవచ్చు, మీరు కన్వర్ట్ అయిపోవచ్చు పబ్లిక్ ఇన్సూరెన్స్. అండ్ ఇక్కడ అందరూ జనరల్గా జర్మన్స్ అయితే పబ్లిక్ ఇన్సూరెన్సే మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఏదేమైనా జరిగినా ఏ ఎమర్జెన్సీ కేసు వచ్చినా డైరెక్ట్ ఈ కార్డు చూపించేస్తే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగకుండా, ఒక బిల్లు కట్టియకుండా, ఒక ఇన్వాయిస్ ఇవ్వకుండా డైరెక్ట్గా అడ్మిట్ చేసుకొని మీకు అనేది న్యాయం జరిగేంత వరకు, మీరు ప్రాపర్ హెల్తీ అయ్యేంత వరకు చూసుకొని ఫుడ్ ఇచ్చి బెడ్ ఇచ్చి అన్నీ ఇచ్చి
పంపిస్తారు మిమ్మల్ని రిటర్న్గా. సో అందుకని ఇక్కడ పబ్లిక్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. అండ్ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, మీరు స్టూడెంట్స్ యంగ్ ఉన్నారు, 30 బిలో ఉన్నారు అంటే ప్లీజ్ గో టు పబ్లిక్ ఇన్సూరెన్స్. కొన్ని మెంబర్స్ సజెస్ట్ చేస్తారు ప్రైవేట్ ఇన్సూరెన్స్కి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళకి కమిషన్ కూడా దొరుకుతుంది, ఎన్ని మెంబర్స్ని కన్వర్ట్ అయ్యారు ఏంటనేది కూడా. ఆ ఫ్యాక్టర్తో కమర్షియల్గా ఆలోచించి మిమ్మల్ని మోటివేట్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ చీప్, అటు వెళ్ళిపో అది ఇది అని అంటారు. కానీ లాంగ్ రన్గా చూస్తే, ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ లాగా చూస్తే మీరు మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే అది చాలా పెద్ద హెడేక్, చాలా ట్యాకిల్ చేయాలి, బిల్స్ వస్తాయి, ఇన్వాయిస్లు వస్తాయి, ఆ ఇన్వాయిస్ని నువ్వు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రాసెస్ అనేది వెంటనే జరగదు, మీకు లెటర్స్ వస్తాయి, మెల్లమెల్లగా ప్రాసెస్ని కన్వర్ట్ అయితే ఆ మెంటల్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెడేక్ అనేది అనవసరంగా మెయింటైన్ అవుతుంది. సో అందుకని పబ్లిక్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బిలో ఏజ్ 30 అండ్ అబోవ్ ఏజ్ 30 వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ టు టేక్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. అండ్ ఇక్కడ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వస్తే మీకు జాబులు రావు, పార్ట్ టైం చేయలేము, అలా ఏం లేదు. ప్రైవేట్ ఉన్నా పబ్లిక్ ఉన్నా మీరు పార్ట్ టైం అయితే చేయొచ్చు. మీ ఇన్సూరెన్స్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తే పార్ట్ టైం వాళ్ళు తీసేసుకుంటూ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏ జాబ్ చేయాలన్నా కూడా డెఫినెట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అడుగుతారు. సో అది హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు పార్ట్ టైం అనేది కూడా చేయలేరు. అండ్ ఇందాక చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టట్లేదు అండ్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిపోయింది, మీరేం దాన్ని రిజాల్వ్ చేయట్లేదు, మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వట్లేదు, నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలన్న డిస్కషన్ చేయలేదు, అలానే మీరు కట్టట్లేదు అంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిపోతే మిమ్మల్ని యూనివర్సిటీ నుంచి కూడా తీసి పడేస్తారు, డీరిజిస్ట్రేషన్ అనేది చేసేస్తారు. సో డెఫినెట్గా ఇక్కడ మీరు ఉండాలి అంటే ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ అండ్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు మిస్ అయిన 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు వచ్చిన వెంటనే మీకు మీ కార్డు వచ్చిన వెంటనే, మీ హెల్త్ కార్డు వచ్చిన వెంటనే మీ లోకల్ దగ్గరున్న జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ నంబర్తో రిజిస్టర్ అయిపోండి. ఎందుకంటే ఏమైనా సడన్గా ఫీవర్ ఏమైనా వచ్చినా మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ రిజిస్టర్ చేస్తారు దాన్ని, మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది టైం పడుతుంది. సో మీరు వచ్చిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసేసుకోండి ఎమర్జెన్సీ కేసెస్ కోసం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆల్ ఓవర్ యూరోప్లో వ్యాలిడ్. సో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా సడన్గా ఎమర్జెన్సీ ఏమైనా అయితే, సో హెసిటేట్ కాకుండా మీరు అంబులెన్స్కి కాల్ చేసి చెప్పొచ్చు. నాకు ప్రైవేట్ మీద అంత ఐడియా లేదు, కానీ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ద సేమ్, ఎందుకంటే జర్మన్ హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి అది. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా టాక్సికేటెడ్గా ఉన్నారు, మీరు ఏమైనా చేయకుండా ఉండాల్సినవి చేశారు అండ్ మీకు అన్ఈజీగా ఉంది అని అంటే, మీరు నో డౌట్గా అంబులెన్స్కి కాల్ చేసి చెప్పచ్చు. మీ డేటా అనేది ప్రైవసీగా పెడతారు వీళ్ళేమి మళ్ళీ వీడు ఇలాంటి పని చేస్తున్నాడు అని చెప్పి పోలీస్కి కమ్యూనికేట్ అట్లేం చెయ్యరు. సో మీకు ఏమైనా నిజంగా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా కాల్ చేయండి అంబులెన్స్కి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం, ఇంకో పాడ్కాస్ట్లో కలుసుకుందాం, ఇంకో ట్రావెల్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, గుడ్ బై.